హలో అందరికి ఈ రోజు మనం ఫ్రెండ్లీ సూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనకి సెక్షన్ 90 ఆర్డర్ 36 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ డీల్ చేస్తుందండి. మనకి నార్మల్ సూట్ లాగే ఫ్రెండ్లీ సూట్ లో కూడా 2 పార్టీస్ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 2 పార్టీస్ కి లిటిగేట్ చేసుకోవాలని ఉద్దేశం లేదనమాట. సో వీళ్ళకి వచ్చేసి ఒక డౌట్ ఉందన్నమాట. ఎయిదర్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ పైన కానీ క్వశ్చన్ ఆఫ్ లా పైన కానీ ఒక డౌట్ ఉందన్నమాట. సో ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కోసం కోర్టు యొక్క ఒపీనియన్ ని సీక్ చేస్తారనమాట. సో వీళ్ళు వచ్చేసి ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. సో వీళ్ళకి మాకు ఈ డౌట్ ఉంది, ఈ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ పైన కానీ క్వశ్చన్ ఆఫ్ లా పైన కానీ దానిపైన మేము కోర్టు యొక్క ఒపీనియన్ అడుగుతున్నాము. సో కోర్టు యొక్క ఒపీనియన్ డెసిషన్ ఏదైనా కానీ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ డిసైడ్ అయ్యిందంటే ఒక పార్టీ ఇంకొక పార్టీకి మనీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ మనీని మేము ఇచ్చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనీ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక పార్టీ ఇంకొక పార్టీకి ప్రాపర్టీని డెలివర్ చేయాల్సి ఉంటుంది. అది ఏదో మూవబుల్ ప్రాపర్టీ అన్నా అవ్వచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నా అవ్వచ్చు. అలాగే ఒక పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని చేయకూడదు అనేసి కూడా రావచ్చు అనమాట డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ యాజ్ పర్ విత్ రెస్పెక్ట్ టు న్యూసెన్స్ అనుకుందాము. అది కానీ న్యూసెన్స్ అని డిసైడ్ అయ్యిందనుకో, ఒక పార్టీ విల్ బి అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ దట్ న్యూసెన్స్ కదా. అబ్స్టైన్ అంటే హీ విల్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ దట్ న్యూసెన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అది న్యూసెన్స్ కాదు అని తెలిసిందంటే హీ విల్ బి పర్మిటెడ్ టు డూ సచ్ యాక్ట్ అనమాట. సో దానిపైన ఒక డౌట్ ఉంది వీళ్ళకి, దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం కోర్టు యొక్క ఒపీనియన్ ని సీక్ చేస్తారనమాట. సో ఆ కోర్టు కానీ ఏదైతే ఒపీనియన్ ఇస్తుందో వీళ్ళు ఈ అగ్రిమెంట్ లో ఇదంతా రాసుకుంటారనమాట. ఒకవేళ మనీ ఇవ్వాల్సి ఉంటే చేస్తాము, ఒకవేళ ఇఫ్ ఐ విల్ బి పర్మిటెడ్ టు డూ మీన్స్ ఐ విల్ డూ దట్ యాక్ట్, ఇఫ్ ఐ విల్ బి అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూ దట్ యాక్ట్ మీన్స్ ఐ విల్ బి అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూ దట్ యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మూవబుల్ ప్రాపర్టీని డెలివర్ చేయాలి అనుకుంటే చేసేస్తాము. ఇలా అగ్రిమెంట్ వేసుకొని కోర్టు యొక్క ఒపీనియన్ ని సీక్ చేస్తారనమాట. సో వన్స్ ద కోర్ట్ వచ్చేసి ఇది ఫిట్ కేసు, మనం దీనిపైన మనం ఒపీనియన్ ఇవ్వాలి అని అనిపించిందంటే కోర్ట్ వచ్చేసి డెసిషన్ ఇస్తుంది. అలాగే వీళ్ళు బోనాఫైడ్ ఇంట్రెస్ట్ తో సూట్ ఫైల్ చేశారు అని తెలిస్తే కోర్ట్ వచ్చేసి ఆ కేసుని యాక్సెప్ట్ చేస్తుంది. దాని కోర్ట్ తన యొక్క ఒపీనియన్ ని ఇస్తుంది అనమాట. సో అక్కడ వచ్చే డెసిషన్ వచ్చేసి కాంప్రమైజ్ డిగ్రీ అనేసి మనం కన్సిడర్ చేస్తామండి. ఇది ఎందుకంటే వాళ్ళిద్దరు అగ్రి అయ్యి కోర్టు ముందర ఆ సూట్ ని ప్లేస్ చేశారు కాబట్టి, సో దాంట్లో వచ్చే డిగ్రీని కాంప్రమైజ్ డిగ్రీ అంటాం కాబట్టి మనం దీంట్లో అయితే అప్పీల్ కి వెళ్ళలేమన్నమాట. సో ఇదే అండి ఫ్రెండ్లీ సూట్ అంటే. ఇక్కడ 2 పార్టీస్ ఉంటారు. సో వాళ్ళకైతే లిటిగేషన్ ప్రొసీడ్ అవ్వాలని ఏ ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక డౌట్ ఉంది, ఏదో క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ పైన కానీ అవ్వచ్చు, క్వశ్చన్ ఆఫ్ లా పైన కానీ అవ్వచ్చు. సో దానిపైన ఒపీనియన్ ని సీక్ చేయడం కోసం కోర్టు ముందర దాన్ని పెడతారనమాట. సో కోర్టు వచ్చేసి అది ఫిట్ కేసు అని తెలిస్తే అండ్ అలాగే వీళ్ళు బోనాఫైడ్ ఇంట్రెస్ట్ తో కేసు ఫైల్ చేశారని తెలిస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, డెసిషన్ ఇస్తుంది. ఆ డెసిషన్ ని మనం కాంప్రమైజ్ డిగ్రీ అంటాము. సో మనకి సెక్షన్ 90 ఆర్డర్ 36 డీల్ చేస్తుంది. ఇవన్నీ స్పెషల్ సూట్స్ కిందకి వస్తాయండి. సూట్స్ బై ఇండిజినస్ పర్సన్స్ కానీ ఇవన్నీ వచ్చే సమ్మరీ సూట్స్ కానీ ఇవన్నీ స్పెషల్ సూట్స్ కింద మనం చదువుకుంటామండి సిపిసిలో. థ్యాంక్ యూ.